హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. ఈడెన్ గార్డెన్స్ ద్వారా మీకు ఈ యొక్క 4 గంటల పువ్వులు మొక్క చూపిస్తున్నానండి. ఈ మొక్క వల్ల మనకి ఏంటి మేలు అని అంటే, ఈ ఎల్లో కలర్ ఎక్కువగా ఈ యొక్క బటర్ఫ్లైస్కి, తేనెటీగలకి ఎక్కువగా అట్రాక్టివ్ అవుతుంది. ఈ అట్రాక్టివ్ అవ్వటం వల్ల ఏం జరుగుతుందంటే, మన గార్డెన్లో ఉన్న ఈ యొక్క కాయగూర మొక్కలు, తర్వాత కూరగాయల మొక్కలు, తర్వాత పళ్ళ మొక్కలు, తర్వాత ఇంకేమైనా పాలినేషన్ జరగవలసినవి ఏవైనా ఉంటే అవన్నీ కూడా పాలినేషన్ జరుగుతాయి. ఈ మొక్క వలన ఏంటంటే, ఇవి 4 గంటలకి, మార్నింగ్ 4 గంటలకు పూస్తాయండి. మార్నింగ్ 8 ఎండ రాకమునిపే ఇవి మళ్ళీ ముడుచుకుపోతాయి. మళ్ళీ తిరిగి ఈవినింగ్ 4 o'clockకి పూస్తాయండి. మళ్ళీ ఇవి 4 o'clockకి విడుతాయి. విడిన తర్వాత చాలా అందంగా ఉంటాయి. వీటికి పింక్ కలర్ షేడ్ కూడా వచ్చి తర్వాత ఎల్లో కలర్గా మారుతాయండి. ఇవి చాలా అందంగా ఉంటాయి. మన గార్డెన్లో ఇవి పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కువ బటర్ఫ్లైస్కి, బీస్కి అట్రాక్టివ్ ఇవి పాలినేషన్ చేయటానికి మనకి అవకాశం ఉంటుంది ఎక్కువగా. అందుకని వీటిని పెంచడానికి కూడా ఎక్కువగా ఇష్టపడతాము. అయితే వీటికి విత్తనాలు కూడా ఉంటాయండి. ఇవ్వండి, బ్లాక్గా ఉంటాయి విత్తనాలు. వీటి ఫ్లవర్స్ వల్లనే వస్తాయి. ఇవేంటంటే మనము వేసిన వెంటనే 2 days 3 daysలో జర్మినేట్ అవుతాయి. ఈ జర్మినేట్ అయిన వెంటనే మనం తీసి వేరే దగ్గర వేసుకుంటే ఇది మన గార్డెన్ అంతటికి ఇవి కొద్దిగా అట్రాక్టివ్గా కనిపిస్తాయి. ఆ విధంగా మనం వేసుకోవటానికి, ఎక్కువ పాలినేషన్కి మనకి యూజ్ అవుతుంది కనుక వీటిని వేసుకోవడానికి మనకి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాము. అందుకని ఈ గార్డెన్లో అయితే మాత్రం నేను ఎక్కువగా ఎల్లో కలరు ఫ్లవర్స్ అన్నీ తక్కువగానే, ఈ ఫ్లవర్స్ ఎక్కువగా నేను వేస్తాను. ఎల్లో ఫ్లవర్స్ ఎక్కువగా నేను వేస్తాను. వీటి వలన ఏంటంటే పాలినేషన్ జరుగుతుంది. దానివల్ల మనకి పాలినేషన్ అవ్వనివి కూడా కొన్ని కాయలుగా పళ్ళగా మనకి మార్చబడుతుంది కనుక మనం వీటిని యూజ్ చేసుకుంటాం. మీకు ఈ ఈడెన్ గార్డెన్ ఛానల్ నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీటి ద్వారా ఇంకా మా గార్డెన్లో ఇంకేమేమైతే మీకు యూస్ఫుల్గా ఉంటాయో అవి నేను చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.